ఒడియమ్మ పాసుగాల ఏంది గురుదే 1000 కోట్ల అమ్మ మనీషా ఇంకేదేనా గురు రాజమౌళి మహేష్ బాబు సినిమా 1000 కోట్లు అయ్యమన్నా చిల్ల పెంకులు అనుకుంటున్నారా వీళ్ళు ఇండియన్ హిస్టరీలోనే 1000 కోట్లు అంటే ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం 1000 కోట్లు అంటే బాబా అంటే ఏ రకంగా ప్లాన్ చేసి ఉంటాడు గురు మహేష్ బాబు అనగానే ప్రతి ఒక్కళ్ళు పిల్ల ముతక ఆడోళ్ళు మేజర్గా ఆడోళ్ళు ఎమ్మడబడతారు మహేష్ బాబు అనగానే ఆయన గ్లామర్ ఏంది బాబా ఆయన గ్లామర్కి ఆయన తగ్గట్టుగా అందులోనూ రాజమౌళి సినిమా అంటే పర్ఫెక్ట్ స్టాంపు హిట్టే దానికి 1000 కోట్లు అంటే అసలు వీళ్ళు బడ్జెట్ రాసుకోవటమే 1000 కోట్లు అంటే అది సెట్లుకి వెళ్ళేటప్పటికీ మళ్ళీ అవుట్పుట్ వచ్చేటప్పటికి ఇంకెంత దాటిద్దో ఏది ఏమైనా సరే స్టార్టింగ్ స్థాయి నుంచి ఇది అంచెలంచెలుగా దాన్ని రేంజ్ని పెంచుకుంటూ పోతున్నారు మనలో ఉన్న క్యూరియాసిటీని పెంచుతూ పోతున్నారు 1000 కోట్లు ఎప్పుడు వచ్చిద్దో పైగా రాజమౌళి గురించి అంటే మనకు అసలు తెలిసిందే ఎందులోనూ కాంప్రమైజ్ అనేది అవ్వడు అందులోనూ మహేష్ బాబు కూడా రీసెంట్గా అదేదో వీడియో కూడా వచ్చింది మహేష్ బాబుది రన్నింగ్ చేసుకుంటా ఉన్నాడు సైక్లింగ్ ఆయన వర్కౌట్లు అవి కూడా అన్నీ చూస్తుంటే అసలు వీళ్ళు లేదు అదేదో సినిమాలో ఉంటుంది కదా బాగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు మైక్ అన్నట్టుంది కానీ ఏదేమైనా సరే మన తెలుగోడి సత్తా ప్రపంచ వ్యాప్తిగా ఒక జెండా పాతినోడు రాజమౌళి అలాంటోడు ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చినా కూడా హ్యాపీసే ఖచ్చితంగా సూపర్ హిట్ చేసే తీసుకొస్తాడు మనందరికీ అదే పండగే ఆ రోజు చూడాలా ఇంకా మరికొన్ని అప్డేట్స్ దాని గురించి ఎప్పుడు వస్తాయని నేను కూడా వెయిట్ చేస్తున్నా నాకు వచ్చిన ఎమ్మటనే మన వరుడు ఛానల్లో మీకే అందజేస్తా దానికోసం ఒక లైక్ షేరు కామెంట్ కూడా పెడితే ఇంకా ఇలాంటి మనకు కావాల్సిన హీరోల గురించి వాళ్ళ గురించి ఏమన్నా కావాలంటే కూడా కామెంట్లు పెట్టండి చేసేద్దాం ఉంటా మరి.